ఒక సాంగ్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది మలయాళ యాక్ట్రెస్ మంజు వారియర్. 40 ఇయర్స్ ఏజ్లో మనసిలాయ సాంగ్ హుషారెత్తించేలా స్టెప్పులు వేసిన మంజు వారియర్ వైపే అందరి చూపు. యువతనైతే మంజు వారియర్ స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలో బెటాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మంజు వారియర్. మంజు వారియర్ పేరులోనే కాదు, రియల్ లైఫ్లోనూ వారియరే. కష్టాలు వస్తే పారిపోకుండా పోరాడాలని సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ వారియర్ అని నిరూపించారు. ఇంతకీ మంజు వారియర్ స్పెషల్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. వెటాయన్ మూవీలో మనసిలాయో సాంగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందులో మలయాళ యాక్ట్రెస్ మంజు వారియర్ హుషారెత్తించే స్టెప్పులు వేశారు. మంజు స్టెప్పులు యూత్ను మెస్మరైజ్ చేశాయి. గత కొంతకాలంగా మంజు పర్సనల్ లైఫ్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ధైర్యంగా ఫేస్ చేశారు. మంజుకు చిన్నప్పటి నుంచే ఆర్ట్స్పై బాగా ఇంట్రెస్ట్. దీంతో చిన్నతనంలోనే కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకుంది. దూరదర్శన్లో మనోహరం అనే సీరియల్తో 17 ఏళ్లకే యాక్టింగ్ కెరియర్గా స్టార్ట్ చేసింది. సాక్ష్యం అనే దాంట్లో కీ రోల్ చేయటం మంజు కెరీర్ టర్నింగ్ పాయింట్. ఇక 1996లో మలయాళంలో సల్లాపం మూవీతో హీరోయిన్ ఛాన్స్ మంజు వారియర్ కి లభించింది. సల్లాపం మూవీ మంజుకు మంచి బ్రేక్ ఇచ్చింది. 1995లో కెరీర్ స్టార్ట్ చేసిన మంజు 1999 మధ్య సుమారు 20 మూవీల్లో యాక్ట్ చేసింది. జస్ట్ 4 ఏళ్లలోనే ఈ పూజయం కాదున్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును దక్కించుకుంది. తర్వాత కన్నెయితి పొట్టుం తుట్టుతో జాతీయ అవార్డుతో పాటుగా బెస్ట్ యాక్ట్రెస్గా 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు మంజు వారియర్ కెరీర్లోకి వచ్చాయి. 1996లో సల్లాపం మూవీ మంజు కెరీర్నే కాదు లైఫ్ని కూడా టర్న్ చేసింది. సల్లాపంలో హీరో దిలీప్తో పరిచయం ప్రేమగా మారి 1998లో మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళయ్యాక పర్సనల్ లైఫ్కే ప్రయారిటీ ఇస్తూ మూవీలకు మంజు వారియర్ దూరమయ్యారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. యాక్ట్రెస్ కావ్య మాధవన్తో దిలీప్ రిలేషన్ ఉన్నారని మలయాళీ పత్రికలు వార్తలు రాశాయి. దీనికి తగ్గట్లు మ్యారేజ్ అయిన 16 ఇయర్స్ తర్వాత 2014లో దిలీప్ మంజు వారియర్స్ డైవర్స్ తీసుకున్నారు. కావ్య వల్లే దిలీప్ నుంచి మంజు డైవోర్స్ తీసుకున్న వార్తలు నిజం చేస్తూ సదరు యాక్ట్రెస్ ను రెండో వివాహం చేసుకున్నారు. విడాకుల తర్వాత మంజు వారియర్ కుమార్తె కూడా దూరంగా వెళ్ళిపోయింది. దీంతో మానసికంగా మంజు దెబ్బతింది. అప్పటికే చాలా ఏళ్ల పాటు మూవీ ఇండస్ట్రీకి దూరమైన మంజు సెకండ్ ఇన్నింగ్ గురించి ఆలోచించారు. దిలీప్ నుంచి విడిపోయిన తర్వాత కంబ్యాక్ ఎలా ఇవ్వాలో మంజు వారియర్కే అర్థం కాని పరిస్థితి. దిలీప్తో మనస్పర్ధలు వచ్చినప్పుడు డిప్రెషన్ నుంచి బయటపడడానికి తనకిష్టమైన డాన్స్ పై ఆమె ఫోకస్ను పెట్టారు. 2 దశాబ్దాల తర్వాత 2012లో కూచిపూడి డాన్స్ షో చేశారు. దాని తర్వాత మంజు వారియర్ కమర్షియల్ యాడ్స్లో కూడా యాక్ట్ చేశారు. 15 ఇయర్స్ గ్యాప్ తర్వాత 2014లో హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీలో యాక్ట్ చేశారు. మదర్ క్యారెక్టర్ మంజు యాక్టింగ్కు క్రిటిక్స్ కూడా ఫిదా అయిపోయారు. హౌ ఓల్డ్ ఆర్ యూ మూవీ తర్వాత నుంచి మంజుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రత్యేకించి లూసిఫర్, అసురన్, తనివు, మోహన్ లాల్, విలన్ ఇలా ఏటా 3 మూవీలు చేస్తూ మలయాళీ కొత్త జనరేషన్తో పోటీ పడి మరీ నటిస్తున్నారు. అదీగాక సెకండ్ ఇన్నింగ్స్లో రజనీకాంత్, అజిత్, మోహన్ లాల్ స్టార్ హీరోల మూవీల్లో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందని, ఇదెంతో లక్కుంటేనే తప్ప సాధ్యం కాదని ఓ ఇంటర్వ్యూలో మనసులో మాటను మంజు చెప్పారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఓ మలయాళీ దర్శకుడు చేష్టలతో మంజు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ సనల్ కుమార్ కయాటం మూవీలో మంజు యాక్ట్ చేశారు. దర్శకుడు సనల్ కుమార్ మంజును ఇబ్బంది పెడుతూ ప్రతిరోజు మెసేజ్లు పంపించారు. 2022లో సనల్ కుమార్ మెసేజ్లపై పోలీసులకు మంజు ఫిర్యాదు చేశారు. సనల్ కుమార్ కు సపోర్ట్ గా కొందరు మలయాళీ నటులు మాట్లాడినప్పటికీ మంజు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు కదా, గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో పోలీసులు సనల్ ను అరెస్ట్ చేశారు. మంజు వారియర్ ఆర్టిస్టు మాత్రమే కాదు, మంచి రైటర్ కూడా. తనను పాపులర్ చేసిన సల్లాపం పేరుతో బుక్ ని కూడా రాశారు. ఈ బుక్ లో కెరీర్ లో ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందో, తన తోటి నటీనటుల విశేషాలని అందులో పంచుకున్నారు.
కెరీర్లో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాటిని ఎదుర్కొన్న తీరును తెలియచేసి చాలా మందికి స్ఫూర్తిని కలిగించారు. మూవీలతో ఇంట్రెస్ట్తో మంజునే ప్రొడ్యూసర్గా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. సింగర్ గాను టాలెంట్ ను చూపించిన మంజు తనివు కాయటం మూవీలో పాటలు పాడారు. కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వరకు ఎన్నో వచ్చినా ధైర్యంగా వాటిని ఫేస్ చేసి యాక్ట్రెస్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది మంజు వారియర్. నిజంగానే వారియర్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు.